హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైటీస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టాపిక్ మీద ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. అది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026 టు 2027 ఎంసీక్యూస్ పార్ట్ 1 వీడియో అండి. ఇవి ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, ఏఈఈ అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇందులో ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా ఓన్గా ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ ఏనండి ఇవి. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 1 అండి. పార్ట్ 2 అనేది సూన్లో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద ఎంసీక్యూస్ క్లాసెస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ సపోర్ట్ అస్ బై హిటింగ్ ది లైక్ బటన్, షేర్ బటన్. Without any delay, let's get into the video. What is the total outlay of Andhra Pradesh budget 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027 మొత్తం వ్యయం ఎంత? And the answer is option 2, 3.32 lakh crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027 మొత్తం వ్యయం 3.32 లక్షల కోట్లు. What is the estimated revenue expenditure for budget 2026 to 2027? 2026-2027 బడ్జెట్కు అంచనా వేయబడిన రాబడి వ్యయం ఎంత? And the answer is option 3, 2.56 lakh crores. 2026 to 2027 బడ్జెట్కు అంచనా వేయబడిన రాబడి వ్యయం మొత్తం 2.56 లక్షల కోట్లు. What is the capital expenditure in budget 2026 to 2027? 2026-2027 బడ్జెట్లో మూలధన వ్యయం ఎంత? And the answer is option 1, 22,147 crores. 2026 to 2027 బడ్జెట్లో మూలధన వ్యయం 22,147 crores. What is the total amount allocated for Polavaram project in budget 2026 to 2027? 2026-2027 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తం ఎంత? And the answer is option 3, 6,105 crores. The total amount allocated for the Polavaram project in budget 2026 to 27 is 6,105 crores. What is the total amount allocated for Amaravati development? అమరావతి అభివృద్ధికి కేటాయించిన మొత్తం ధనం ఎంత? And the answer is option 1, 6,000 crores. The total amount allocated for Amaravati development is 6,000 crores. What is the total amount allocated for school education in Andhra Pradesh budget 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో పాఠశాల విద్య కోసం కేటాయించిన మొత్తం ధనం ఎంత? And the answer is option 4, 32,308 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026 to 2027లో పాఠశాల విద్య కోసం కేటాయించిన మొత్తం 32,308 కోట్లు. For the development of Rayalaseema as a global horticulture hub, what is the amount allocated for Rayalaseema horticulture development? గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ అభివృద్ధికి, రాయలసీమ ఉద్యానవన అభివృద్ధికి కేటాయించిన మొత్తం ఎంత? And the answer is option 3, 30,000 crores. గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ అభివృద్ధికి, రాయలసీమ ఉద్యానవన అభివృద్ధికి కేటాయించిన మొత్తం 30,000 crores. How many cyber police stations will be established as per budget 2026 to 2027 for the effective monitoring of cyber frauds or crimes? సైబర్ నేరాలు లేదా మోసాలు సమర్థవంతంగా పర్యవేక్షించడం కోసం బడ్జెట్ 2026-2027 ప్రకారం ఎన్ని సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయబడతాయి? And the answer is option 1, 1 cyber police station per district. సైబర్ మోసాలు లేదా నేరగాళ్లను సమర్థవంతంగా పర్యవేక్షించడం కోసం బడ్జెట్ 2026-2027 ప్రకారం ఒక సైబర్ పోలీస్ స్టేషన్ పర్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయబడుతున్నాయి.
The government of Andhra Pradesh has proposed setting up the Andhra Pradesh Wealth Fund with a seed corpus of 100 crores. What is the primary objective of this fund? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్ల ప్రారంభ నిధితో ఆంధ్రప్రదేశ్ సంపద నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ నిధి యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? And the answer is option 2. To invest in project and generate long-term income for the state. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్ల ప్రారంభ నిధితో ఆంధ్రప్రదేశ్ సంపద నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ నిధి యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే టు ఇన్వెస్ట్ ఇన్ ప్రాజెక్ట్ అండ్ జనరేట్ లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఫర్ ది స్టేట్. Government of Andhra Pradesh is planning to construct how many new courts as announced in budget 2026 to 2027. 2026-2027 బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కొత్త కోర్టులను నిర్మించాలని యోచిస్తుంది? And the answer is option 2, 100. 2026 to 2027 బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కొత్త కోర్టులను నిర్మించాలని యోచిస్తుంది. As per Andhra Pradesh budget 2026 to 2027, how many financial assistance will be given to handloom workers per year? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027 ప్రకారం చేనేత కార్మికులకు సంవత్సరానికి ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది? And the answer is option 1, 25,000. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027 ప్రకారం చేనేత కార్మికులకు సంవత్సరానికి 25,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. As per Andhra Pradesh budget 2026 to 2027, how many new vehicles will be procured for the police department? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027 ప్రకారం పోలీస్ శాఖకు ఎన్ని కొత్త వాహనాలను కొనుగోలు చేయనున్నారు? And the answer is option 1, 3,000. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027 ప్రకారం పోలీస్ శాఖకు 3,000 కొత్త వాహనాలను కొనుగోలు చేయనున్నారు. As per Andhra Pradesh budget 2026 to 2027, how many she-marts do Andhra Pradesh is planning to establish? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎన్ని షీ-మార్ట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? And the answer is option 2, 2 she-marts for each district. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026 to 2027 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాకు 2 షీ-మార్ట్లు ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. How much amount allocated for price stabilization fund in the Andhra Pradesh budget 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ధరల స్థిరీకరణ నిధికి ఎంత మొత్తం కేటాయించారు? And the answer is option 4, 500 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ధరల స్థిరీకరణ నిధికి మొత్తం 500 కోట్లు కేటాయించారు. What is the total amount allocated for Amravati Quantum Valley Development in the Andhra Pradesh budget 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో అమరావతి క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ కోసం కేటాయించిన మొత్తం ఎంత? And the answer is option 1, 10 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో అమరావతి క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ కోసం కేటాయించిన మొత్తం 10 కోట్లు. What is the total amount allocated for Visakhapatnam Vijayawada Metro Rail projects in the Andhra Pradesh budget 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం కేటాయించిన మొత్తం ఎంత? And the answer is option 2, 15.50 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం కేటాయించిన మొత్తం 15.50 crores. What is the name of the scheme that is mentioned in Andhra Pradesh budget 2026 to 2027 for the development welfare of Divyangas? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం పేర్కొన్న పథకం పేరు ఏమిటి?
And the answer is option 1, ఇంద్రధనుష్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం పేర్కొన్న పథకం పేరు ఇంద్రధనుష్. As per Andhra Pradesh budget 2026 to 2027, how many new Anna canteens will be established in the state? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027 ప్రకారం రాష్ట్రంలో ఎన్ని కొత్త అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు? And the answer is option 3, 71. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026 to 2027 ప్రకారం రాష్ట్రంలో 71 కొత్త అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. Andhra Pradesh budget 2026 to 2027 allocated how much amount for the infrastructure development of proposed steel plant at Kadapa? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో కడపలో ప్రతిపాదిత ఉక్కు కర్మాగార మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంత మొత్తాన్ని కేటాయించారు? And the answer is option 4, 25 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో కడపలో ప్రతిపాదిత ఉక్కు కర్మాగార మౌలిక సదుపాయాల అభివృద్ధికి మొత్తం 25 కోట్ల మొత్తాన్ని కేటాయించారు. How many crores allocated for the development of Visakhapatnam economic region in the Andhra Pradesh budget 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో విశాఖపట్నం ఆర్థిక ప్రాంత అభివృద్ధికి ఎన్ని కోట్లు కేటాయించారు? And the answer is option 2, 500 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026 to 2027లో విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం అభివృద్ధికి 500 కోట్ల కేటాయించారు. As per the Andhra Pradesh budget 2026 to 2027, an amount of 400 crores was allocated for the infrastructure development of 4 ports in Andhra Pradesh. Which of the following is not one of those ports? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 4 పోర్టుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి 400 కోట్ల కేటాయించారు. కింది వాటిలో ఏది ఆ పోర్టులలో ఒకటి కాదు? And the answer is option 4, గంగవరం పోర్ట్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 4 పోర్టుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి 400 కోట్ల కేటాయించారు. అవి బావన్పాడు పోర్ట్, రామయ్యపట్నం పోర్ట్, కాకినాడ సెట్ పోర్ట్, సెజ్ పోర్ట్ అండ్ మచిలీపట్నం పోర్ట్. How much amount allocated for the Deepam 2.0 scheme in the Andhra Pradesh budget 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో దీపం 2.0 పథకానికి ఎంత మొత్తాన్ని కేటాయించారు? And the answer is option 1, 2601 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026 to 2027లో దీపం 2.0 పథకానికి 2601 crores మొత్తాన్ని కేటాయించారు. What are the regional airports that are proposed in the Andhra Pradesh budget 2026 to 2027? An amount of 30 crores for the construction. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ప్రతిపాదించిన ప్రాంతీయ విమానాశ్రయాలేవి? వాటి నిర్మాణానికి 30 కోట్లు కేటాయించారు. And the answer is option 2, కుప్పం అండ్ దగదర్తి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ప్రతిపాదించిన ప్రాంతీయ విమానాశ్రయాలు కుప్పం మరియు దగదర్తి. వాటి నిర్మాణానికి 30 కోట్లు కేటాయించారు. How much amount allocated for the rejuvenation of Andhra Pradesh fiber net in the Andhra Pradesh budget 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ పునరుజ్జీవనం కోసం ఎంత మొత్తాన్ని కేటాయించారు? And the answer is option 1, 252.67 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ పునరుజ్జీవనం కోసం 252.67 crores మొత్తాన్ని కేటాయించారు. How much amount allocated for the information technology IT sector in the Andhra Pradesh budget 2026 to 2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఎంత మొత్తం కేటాయించారు?
And the answer is option 4, 536 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి మొత్తం 536 కోట్లు కేటాయించారు. What is the amount allocated for the welfare of economic weaker section EWS in the Andhra Pradesh budget 2026-2027? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్ సంక్షేమం కోసం కేటాయించిన మొత్తం ఎంత? And the answer is option 1, 10,699 crores. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027లో ఆర్థిక బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన మొత్తం 10,699 crores.